హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ కింగ్స్ 90. ఈరోజు మనం ఈ వీడియోలో హెర్మైట్ పాలినామియల్ యొక్క జనరేటింగ్ ఫంక్షన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం అనమాట. చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఫస్ట్ మనకి జనరేటింగ్ ఫంక్షన్ అర్థం అవ్వాలంటే ఫస్ట్ దాని డెఫినేషన్ చూసుకోవాలన్నమాట. సో ఫస్ట్ డెఫినేషన్ చూసుకుంటే ఇక్కడ చూస్తున్నాం కదా, d²y/dx² - 2x dy/dx + 2xy = 0 ఈజ్ హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది హెర్మైట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెర్మైట్ పాలినామియల్ చూసుకుంటే దాని ఫార్ములా hn(x) అని రాస్తాం. = హెర్మైట్ పాలినామియల్ ఏంటిది? సిగ్మా r = 0 to n/2 - 1 whole power r n factorial by r factorial into n - 2r factorial into 2x power n - 2r. సో చూసాం కదా, ఇదన్నమాట. సో ఇది కన్ఫామ్గా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కన్ఫ్యూజ్ లేకుండా. ఇక్కడ లిమిట్స్ ఏమేంటివి? 0 to n/2, నెక్స్ట్ -1 whole power r n factorial. సో ఈ ఫార్ములా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం జనరేటింగ్ ఫంక్షన్ చూసుకుందాం అన్నమాట. జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ అంటే మనం ఇక్కడ చూసుకుంటున్నాం కదా ప్రాబ్లం. షో దట్ e⁻2tx - t² = సిగ్మా n = 0 to ∞ hn(x/n factorial into t⁻n. ఇలా చూపించడం దాన్ని జనరేటింగ్ ఫంక్షన్ ఆఫ్ హెర్మైట్ పాలినామియల్ అంటారు. సో ఫస్ట్ మనకి నేను ఒక ఫార్ములా చెప్తాను చూడండి. e⁻xకి దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే n = 0 to ∞ x⁻n/n factorial అని రాసుకోవచ్చు. సో ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. ఇప్పుడు నేను తీసుకుంటున్నాను చూడండి సొల్యూషన్. సో ఫస్ట్ వచ్చేసరికి కన్సిడర్, మనం ఏం తీసుకోవాలంటే లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇది తీసుకుంటున్నాను అనమాట. e⁻2tx - t² సో ఇది ఎలా ఉంది? e⁻a+b అని ఉంది. సో మనం ఎలా రాసుకోవచ్చు? e⁻a ఇంటూ e⁻bగా రాసుకోవచ్చు కదా. సో నేను దాన్ని e⁻2tx ఇంటూ e⁻−t²గా రాస్తున్నా. సో ఇప్పుడు నేను ఇందాక e⁻xకి ఫార్ములా ఏం ఇది చెప్పాను కదా. సో ఇప్పుడు e⁻x ప్లేస్లో ఇక్కడ ఏముంది? 2tx ఉంది. అదే ఇక్కడ -t² ఉంది. కాబట్టి ఇక్కడ కూడా x ప్లేస్లో ఇవి పెట్టుకుందాం. సో అప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది? సిగ్మా n = 0 to ∞ 2tx హోల్ పవర్. రెండిటికి n అయితే కన్ఫ్యూజ్ అవుతాం కదా, కాబట్టి నేను ఇక్కడ s అని పెట్టుకుంటున్నాను. బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ, ఇప్పుడు దీనికి ఏమొస్తుంది? సిగ్మా, ఇక్కడ 2 nలు పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి ఇక్కడ r పెట్టుకుంటున్నాను. r = 0 to ∞ -t² హోల్ పవర్ r బై r ఫ్యాక్టోరియల్ అని పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు ఏమవుతుంది? అది నేను ఈ 2 సిగ్మాల్ని బయటికి రాస్తున్నా. అప్పుడేమవుతుంది? సిగ్మా n = 0 to ∞. నెక్స్ట్ ఇంకొక సిగ్మా ఏంటిది? సిగ్మా r = 0 to ∞ అనమాట. ఇప్పుడు నేను ఈ మొత్తాన్ని కలిపి రాస్తున్నా. ఇక్కడ ఉంది కదా మైనస్, ఆ మైనస్ ఒక్కదాన్ని సెపరేట్గా తీస్తున్నాను చూడండి. అప్పుడేమవుతుంది? -1 హోల్ పవర్ r. నెక్స్ట్ ఇక్కడ 2t, ఇక్కడ టీని పక్కన పెట్టేసి 2x హోల్ పవర్ s అని రాస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? t⁻s మిగిలింది. ఇక్కడేమో మిగిలింది? t⁻2r మిగిలింది. సో ఆ రెండింటిని నేను కలిపి రాస్తున్నా. సరే, ఒకసారి మీకు అర్థం అవడం కోసం t⁻s ఇక్కడ మిగిలింది. అలాగే ఇక్కడ ఏం మిగిలింది? t⁻2r మిగిలింది. బై ఏముంటుంది? s ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనమాట. సో ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ స్టెప్లో సిగ్మా n = 0 to ∞, సిగ్మా r = 0 to ∞ -1 హోల్ పవర్ r 2x హోల్ పవర్ s. ఇక్కడ బేసిస్ ఈక్వల్గా ఉంటే పవర్స్ని యాడ్ చేయొచ్చు కదా, దాని ప్రకారం t⁻s + 2r బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనమాట. సో దీన్ని ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు చూసుకోండి, నేను కొంచెం కన్వీనియన్స్ కోసం ఇక్కడ s + 2r ఉంది కదా, సో s + 2rని నేను n అనుకుంటున్నాను అనమాట. సో దాని నుంచి s ఏమవుతుంది? n - 2r అవుతుంది. అప్పుడు లిమిట్స్ కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది కదా సిగ్మా దగ్గర. సో సిన్స్
ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. అప్పుడేమవుతుంది ఇక్కడ ఎస్ అంటే n-2r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అప్పుడేమవుతుంది ఇక్కడ ఇది రైట్ సైడ్కి వెళ్తే n గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2r అవుతుంది. నెక్స్ట్ ఈ 2ని ఇటు సైడ్ పంపిస్తున్నా. అప్పుడు n/2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు r అవుతుంది. ఇప్పుడు ఆర్ని ముందుకు రాసానుకో అప్పుడేమవుతుంది r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2 అవుతుంది. అంటే ఇప్పుడు లిమిట్స్ చేంజ్ చేయాలి కాబట్టి అప్పుడు ఆర్ ఎలా చేంజ్ చేస్తున్నాను, ఆర్ చేంజెస్ ఫ్రమ్ 0 to n/2. సో ఇక్కడ n/2 వచ్చింది కదా, ఆర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n/2 అని, కాబట్టి 0 to n/2కి చేంజ్ చేస్తున్నా. అలాగే ఆర్ని చేంజ్ చేసినప్పుడు ఇక్కడ n తీసుకున్నాం కాబట్టి n కూడా లిమిట్స్ చేంజ్ చేయాలి కదా, అప్పుడు n చేంజెస్ ఫ్రమ్ nని ఎలా చేంజ్ చేస్తున్నాను 0 to ఇన్ఫినిటీకి, అంటే 0 to ఇన్ఫినిటీకి చేంజ్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాల్యూస్ని తీసుకెళ్ళి మనం దేనిలో పెడుతున్నాం, ఈక్వేషన్ 1 అనుకున్నాం కదా అందులో పెడుతున్నాను అనమాట. సో అక్కడేమొచ్చింది ఇప్పుడు రాస్తున్నాను చూడండి, ఇక్కడ ఇంకోటి స్టెప్ e⁻2tx - t² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ -1 హోల్ పవర్ r 2x హోల్ పవర్ s t⁻s+2r బై s ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో ఇది కదా ఈక్వేషన్ 1. ఇందులో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం కదా ఆ వాల్యూస్ని రాసుకుంటున్నాం. సో ఇక్కడ e⁻2tx - t² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు n 0 to ఇన్ఫినిటీగానే చేంజ్ చేసింది, సో అంతే ఉంచాను. నెక్స్ట్ ఆర్ని ఎలా చేంజ్ చేశాను 0 to n/2 కదా, నెక్స్ట్ -1 హోల్ పవర్ r అంతే ఉంటుంది. నెక్స్ట్ 2x ఎస్ వాల్యూ నేను రాసుకున్నాం n-2r రాసుకున్నాం. నెక్స్ట్ t ఇంటూ s+2r ఎంత వచ్చింది మనకి n అనుకున్నాం కాబట్టి t⁻n బై s ఫ్యాక్టోరియల్ అంటే n-2r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ అనమాట. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే n ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా రైట్ సైడ్. సో ఇక్కడ రాసుకుంటున్నా మల్టిప్లై అండ్ డివైడ్ విత్ n ఫ్యాక్టోరియల్. సో n ఫ్యాక్టోరియల్ని మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడేమవుతుంది ఇక్కడ సేమ్గా ఉంటుంది e⁻2tx - t² ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ. దీన్ని నేను ఒక బ్రాకెట్లో రాసుకుంటున్నాను చూడండి, ఇంటిగ్రేషన్ సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 0 to n/2 -1 హోల్ పవర్ r. సో n ఫ్యాక్టోరియల్ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాను బై ఇక్కడ ఈ టర్మ్ ఉంది కదా ఆ టర్మ్ని ఒక సైడ్ రాసుకుంటున్నా, ఈ t⁻nని బయట రాసుకుంటున్నాను చూడండి, బై n-2r ఫ్యాక్టోరియల్ n-2r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్ ఇంటూ ఇక్కడ ఏం మిగిలింది 2x పవర్ n-2r. నెక్స్ట్ ఇక్కడ ఏం మిగిలింది t⁻n మిగిలింది, ఇక్కడ మల్టిప్లై చేస్తాను కదా అలాగే ఇక్కడ డివైడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చూడండి సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ. ఇందాక నేను డెఫినేషన్ దగ్గర ఫార్ములా చెప్పాను కదా ఇదేనేమో ఒకసారి చూసుకోండి ముందుకెళ్ళి. సో ఇదే అనమాట, కాబట్టి అదేమవుతుంది hn(x) ఇంటూ t⁻n/n ఫ్యాక్టోరియల్. సో ఇదే కదా మనం ప్రూవ్ చేయమంది. ఇప్పుడు టోటల్గా మళ్ళీ రాస్తున్నాను చూడండి, e⁻2tx - t² ఈజ్ ఈక్వల్ టు సిగ్మా n ఈజ్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ hn(x) బైని రాస్తున్నా n ఫ్యాక్టోరియల్ ఇంటూ t⁻n. సో ఇదే కదా జనరేటింగ్ ఫంక్షన్. చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ అనమాట, వెరీ వెరీ ఇంపార్టెంట్, 10 మార్క్స్ కూడా రావచ్చు అనమాట, కన్ఫామ్గా నేర్చుకోవాలి. సో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.